అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందుకు ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులు గొప్పవాళ్ళంతా ప్రభుత్వ బడుల్లో చదువుకున్న వాళ్ళని పొన్నం గుర్తు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 అకాడమిక్ సంబంధించి అయితే ఈ రోజు నుంచి పాఠశాలలన్నీ కూడా పునఃప్రారంభం కావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ప్రభుత్వ పాఠశాలలో అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి అబీడ్స్ ఏలియా స్కూల్లో జరిగినటువంటి ప్రభుత్వ పాఠశాలల రీఓపెనింగ్ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు విద్యార్థులకు నోట్బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ పంపిణీ చేయడం జరిగింది. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాఠశాలలు ప్రారంభమైనాయి. ఈ ప్రభుత్వ హయాంలో ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇప్పటివరకు? 1872లో ప్రారంభించిన 142 సంవత్సరాల క్రితం ప్రారంభించిన హాలియా స్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యాచరణలో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి 26,872 ప్రభుత్వ పాఠశాలకు 1100 కోట్లు పెట్టి మినిమం సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాటి అన్నింటినీ పరిష్కరించినాం. ఈరోజు పాఠశాల పునఃప్రారంభం జరిగింది. 22 లక్షల మంది విద్యార్థులందరికీ కూడా స్కూల్ డ్రెస్తో పాటుగా టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ ఇస్తూ, మిడ్ డే మీల్స్ ఇస్తూ, వారికి సంబంధించినటువంటి స్కాలర్షిప్ కూడా ఇస్తా ఉన్నాం. నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ బిగ్ టీవీ ద్వారా. మీరు ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించండి. మేమంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇక్కడ దాకా వచ్చినాం. ఈరోజు పోటీ తత్వంలో మీరు ఇబ్బంది పడుతున్నటువంటి ఆర్థికపరమైన అంశాలకు దూరంగా పెట్టి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మా బాధ్యత, ఫెసిలిటీస్ మా బాధ్యత, టీచర్ రిక్రూట్మెంట్ చేయబోతా ఉన్నాం మెగా డిఎస్సి ద్వారా. ఎక్కడ కూడా ఒక పోటీ పరీక్షల ద్వారా వచ్చినటువంటి ఉపాధ్యాయ వర్గం ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్నారు. వారి మీద విశ్వాసం ఉంచండి. వారు తప్పకుండా మేము పిల్లల్ని భవిష్యత్తులో మంచి మార్గాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇటువంటి చారిత్రాత్మక పాఠశాలలలో చదువుకోవడం అనేటువంటి ఒక అదృష్టంగా అటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాం. తప్పకుండా పిల్లలందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా పోతున్న వాళ్ళందరికీ మా అభినందనలు. వారికి సంబంధించి భవిష్యత్తులో ఈ ప్రభుత్వం అన్నిటికంటే ప్రాధాన్యత విద్యకి ఇస్తుందనే మాట కూడా సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మనం చూసి తెలంగాణలో తల్లిదండ్రులు కూడా ఈ ఫీజుల నియంత్రణకు సంబంధించి ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు గత ప్రభుత్వ హయాంలో అయితే కొంత దోపిడీకి పాల్పడ్డాయి. వాటిని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఫిర్యాదుల ద్వారా తీసుకుని ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు నేను చూస్తా ఉన్న కొంత తల్లిదండ్రుల మైండ్ సెట్ కూడా మారాలి. కొన్ని కార్పొరేట్ కాలేజీలు కావచ్చు, కొన్ని స్కూల్స్ కావచ్చు, అడ్మిషన్లు లేవి అంటే వారికి 1 లక్ష ఫీజు ఎక్కువైనా కట్టి చేయనైతమైనటువంటి మనస్తత్వంలో ఉన్నటువంటి పరిస్థితి. అటు పాఠశాల యాజమాన్యాన్ని నియంత్రించాలా, ఇటు తల్లిదండ్రుల మనస్తత్వం మార్చాలన్నా తెలియనటువంటి పరిస్థితి. ఒక విద్యార్థి నాయకుడుగా నాకు అనుభవం ఉంది. కొన్ని పాఠశాల లోపల గ్రామీణ ప్రాంతాల నుంచి వారికి ఆర్థికంగా స్తోమత లేకున్నప్పటికీ కొత్త సెక్షన్ల పేరు AAA అని, లేకపోతే ఐఐటి కోచింగ్ అని, ఐఐసి కోచింగ్ అని అడిషనల్ ట్యాగ్ తొలగించి లక్షల రూపాయల లోపల ఫీజులు వసూలు చేస్తున్న మాట వాస్తవం. ప్రభుత్వం దానికి సంబంధించి ఒక కమిటీ వేసింది, మంత్రివర్గ ఉపసంఘం. దాన్ని త్వరలో తీసుకొని దాన్ని నియంత్రించగలిగితే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించినట్టే నేను కూడా ఆకాంక్షిస్తూ ఉన్నా. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భాల్లో కోరినా, మళ్ళీ కూడా కోరుతాం. విద్యకు సంబంధించి కఠినమైన నిర్ణయాలు తీసుకొని పేదలకు విద్య అందించగలిగినట్టయితే ఆ ప్రభుత్వం సక్సెస్ఫుల్ ప్రభుత్వంగానే భావిస్తూ ఉన్నా. ఆ దిశలో ప్రభుత్వం తీసుకుపోయేదానికి సహచార మంత్రివర్గ సభ్యుడిగా నేను నా యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తాను. అయితే మనం చూస్తే గత ప్రభుత్వం విద్యా ప్రమాణాలు అనేది భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం వెనకబడిపోయింది కదా, దీన్ని పైకి తీసుకురావడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుపోతున్నారు? ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ అయిన మాట వాస్తవం. 10 సంవత్సరాల లోపల టీచర్ రిక్రూట్మెంట్ ప్రధానంగా జరగలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబడలేదు, హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ ఛాన్సలర్ల అపాయింట్మెంట్ జరగలేదు, ఎక్కడ కూడా ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ జరగలేదు. ఆ ప్రభుత్వానికి ఎడ్యుకేషన్ అనేది లీస్ట్ ప్రయారిటీ. సో లీస్ట్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు మాకు టాప్ ప్రయారిటీ. తప్పకుండా రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ విద్యను మంచి గౌరవప్రదంగా చదువుకుంటే అందులో చదువుకోవాలనే విధంగా తీసుకుపోయే విధంగా మా ప్రయత్నం చేస్తాం. కానీ సమాజం సహకారం అవసరం, మీడియా సహకారం అవసరం, తల్లిదండ్రుల సహకారం అవసరం. అధ్యాపకులు కూడా శ్రద్ధతో వాళ్ళ బాధ్యతలు నిర్వహించే విధంగా వాళ్ళ పట్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈ అధ్యాపకుని ద్వారా నాకు పిల్లవాడికి విద్య జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసం కలిగే విధంగా ఈ వ్యవస్థ నడవాలి. ఒక ప్రభుత్వ నిర్ణయమే సరిపోదు, ఇందులో సమాజ సహకారం కూడా అవసరం ఉంటుందనే మీకు తెలుసు.
ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే గత ప్రభుత్వాల హయాంలో అయితే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా గాడి తప్పింది. ఈ క్రమంలోనే భారతదేశ స్థాయిలో వెనుకబడిపోయిన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రజాపాలన కొనసాగుతున్న నేపథ్యంలో అయితే ఇక్కడ విద్యార్థులందరి భవిష్యత్తే లక్ష్యంగా, అంటే ఉన్నతంగా తీర్చిదిద్దమే లక్ష్యంగా అయితే ఇప్పటికే చాలా నిర్ణయాలు కూడా తీసుకుంది. అంతేకాకుండా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించినటువంటి ఏదైతే ఫీజులు ఉన్నాయో వాటిని కూడా కట్టడి చేసే దిశగా కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ నిర్ణయం అనంతరం అయితే పూర్తి స్థాయిలో తల్లిదండ్రులందరికీ కూడా విద్య అనేది ప్రయారిటీగా ఉండే విధంగా అయితే చర్యలు తీసుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా విద్యకు సంబంధించి అయితే ఇటు అన్ని రకాల నిర్ణయాలు, సమీక్షలు, మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగిన నేపథ్యంలో అయితే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా బంగారు భవిష్యత్తు అందించే విధంగా నాణ్యమైన విద్యను అందించడానికి అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అయితే మనతో ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తెలపడం జరిగింది. కెమెరామెన్ శ్రీకాంత్, రామ్ ప్రసాద్, బిగ్ టీవీ.